Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, पान चौरस्ता, महबूब नगर। अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर पार्लियामेंट कांग्रेस पार्टी के एमपी उम्मीदवार वंशी चंद रेड्डी इस माह की 19 तारीख को पर्चा नामजदगी दाखिल करेंगे और इस नामजदगी के मौके पर मेहमान खुसूसी की हैसियत से तेलंगाना सीएम रेवंत रेड्डी शिरकत करेंगे। इसकी इत्तला महबूब नगर कांग्रेस पार्टी सदर मधुसूदन रेड्डी ने महबूब नगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से बात करते हुए दी। मधुसूदन रेड्डी ने कहा कि इस महीने की 19 तारीख बरोज़ जुमा सुबह 10 बजे महबूब नगर कांग्रेस पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी पर्चा नामजदगी दाखिल करेंगे। नामजदगी से कबल सुबह 9 बजे मेट्रो गड्ढा से एक बड़ी रैली निकाली जाएगी और 10:30 बजे तेलंगाना चौराहे पर कॉर्नर मीटिंग का इनेकाद किया जाएगा। मधुसूदन रेड्डी ने ज़िला कांग्रेस के कायदीन, कारकुनन और आवाम से हज़ारों की तादाद में आकर नामजदगी के प्रोग्राम को कामयाब बनाने की अपील की। इस मौके पर डीसीसी सेक्रेटरी सिराज कादरी, कांग्रेस कायदीन हर्षवर्धन, वेंकट रेड्डी, बेनहर, देवेंद्र नायक के अलावा दिगर मौजूद थे। देखिए रिपोर्ट, ब्यूरो रिपोर्ट, मेट्रो न्यूज़ अपडेट्स। ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాదరి గారు, మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు, తదితర మిత్రులందరికీ అదేవిధంగా మా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా ఈనాటి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ననే నారాయణపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున జనజాతర బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది। దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పాలమూరు ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది। నిన్నటి మీటింగ్లో కొందరు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు స్పష్టమైన మేమేమైతే 6 గ్యారెంటీల గురించి హామీ ఇచ్చినామో ఆ హామీకి సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా మేము అమలు చేస్తూ ఉన్నాము, రేపొద్దున ఏ విధంగా అమలు చేయబోతూ ఉన్నామన్న విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా కులంకషంగా, చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది। ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము మొదటి నుంచి కూడా రైతు పక్షపాతిగా, రైతుల అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ వస్తూ ఉన్నాం। రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఆ రోజు ఎలక్షన్లలో కూడా మేము రైతులకు హామీ ఇవ్వడం జరిగింది। గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిర్రో, ఇప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ₹2,00,000 రుణమాఫీని రైతులకు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు మా 6 గ్యారెంటీలలో చెప్పడం జరిగింది। చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా స్పష్టంగా, గతంలో కూడా చెప్పడం జరిగింది, నిన్న మరీ స్పష్టంగా డేట్తో సహా వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు 69 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు। 69 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండ్రు। దాన్ని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా రైతులకు కూడా, రైతులు ఈరోజు పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నారు। రైతులు ఎక్కడ ఇబ్బంది కూడా పడతలేరు। ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు కూడా మొన్న మేము పంట ఇట్లా చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది। అన్ని ఏర్పాట్లు చేసాం। ఈరోజు రైతులు పండించిన పంటను కూడా సకాలంలో కొనే విధంగా కొనుగోలు కేంద్రాలన్నీ కూడా మా అధికారులు పనిచేస్తూ ఉన్నారు। రైతులు కూడా దాని పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు। మననే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా రైతుల విషయంలో చెప్పడం జరిగింది। ఎక్కడైనా
ధరల విషయంలో ఇబ్బంది గురి చేస్తే నా దృష్టికి తీసుకురండి, అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది, సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా. సో ఇంత పారదర్శకంగా ఇంత ప్రజాపాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారుకి నిన్న రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామో ఆగస్టు 15 లోపు అని చెప్పినందుకు మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరపున మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతా ఉన్న మా అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి గారు రేపు 19వ తారీఖు ఉదయం 9:10 నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్కు విచ్చేస్తూ ఉన్నారు. వంశీచందర్ రెడ్డి గారి తరపున నామినేషన్ సమర్పించడానికి నామినేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ రోజు మహబూబ్నగర్ పట్టణానికి కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంగా మీడియా మిత్రులను అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా యావత్ ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఆ రోజు ఈ మీడియా మన నామినేషన్ కార్యక్రమం 19వ తారీఖు జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ మన పాలమూరుకు వస్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మహబూబ్నగర్ జిల్లా ప్రజలను మేము ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆహ్వానం పలుకుతా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీడియా సోదరులను కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను కూడా ఆ కార్యక్రమానికి ఆ రోజు హాజరు కావాల్సిందిగా వారందరినీ కూడా పేరు పేరున ఇన్వైట్ చేస్తూ ఆ రోజు నామినేషన్ కార్యక్రమం తర్వాత తెలంగాణ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆ కార్నర్ మీటింగ్లో కూడా పాల్గొనబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ పాలమూరు ప్రజానీకానికి ముఖ్యంగా ఉమ్మడి ఈ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలము అందరం కూడా ఆ రోజు ఈ కార్యక్రమం పాల్గొనబోతా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల, కొడంగల్, నారాయణపేట అదేవిధంగా మక్తల్ ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।